అమ్మ ఆ రోజుల్లో చంటి పిల్లల్ని అసలు ఎంత అందంగా చూసుకునేవారో. ముఖ్యంగా అమ్మమ్మ, తాత, నాయనమ్మలు ఉంటే గనక ఆహ్, ఆయిల్ పెట్టి మసాజ్ చేయడం కానీ, ఆ ఉక్కిరి ప్రతి దాంట్లో కూడా ఒక ప్రేమ, అనురాగం కనిపించేది. ఇప్పుడు అన్ని డాక్టర్స్ కంప్లీట్ ఐ మీన్ ప్రిస్క్రైబ్ చేసిన సొల్యూషన్స్‌తోనే జీవితం గడిచిపోతుంది. అయినా కూడా అంత డొల్లా కంపెనీ స్కిన్‌లు, డొల్లా కంపెనీ బాడీలు, బోన్స్ లాగానే పిల్లలవి తయారవుతున్నాయి. ఆ రోజుల్లో ఉన్నది ఈ రోజుల్లో మేము మిస్ అవుతున్నది. పిల్లల పెంపకంలో, బుజ్జి పిల్లల పెంపకంలో ఏంటో చెప్పండమ్మ? అంటే ఆ రోజుల్లో పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే ఆ పిల్లలకి ఫస్టు స్నానం అంటే 11 రోజులప్పుడు పురిటి స్నానం అయిన దగ్గర నుంచి కూడా ఆ పిల్లలకి తల్లిపాలు అలవాటు చేసేవాళ్ళు. తల్లిపాలు దగ్గర నుంచి చూసుకుంటే చిన్నప్పుడు పొద్దున్న, సాయంత్రం కూడా ఆ పిల్లల్ని కాళ్ళ మీద ఏసుకొని, నలుగు పెట్టి, హ్మ్. ఒంటికి ఆయిల్ బాగా మసాజ్ చేసి, హ్మ్. నలుగు పెట్టి, ఇంత ఆవదపు చుక్క వేసి, అందులో ఆ తల్లి పాలు వేసి, అది బాగా రంగరించి ఉగ్గు గిన్నెలో వేసి, దాన్ని రోజు పొద్దున్న, సాయంత్రం నాకించేవాళ్ళు అలా పిల్లలతోటి. చేస్తే ఏమయ్యేదమ్మా? అలా చేస్తే లోపల ఉండే ఆ బ్యాడ్ ఇదంతా బయటకొచ్చేస్తది ఆ హ్మ్. పిల్లలకి. ఓకే. అది చేసేవాళ్ళు. తర్వాత మొహం అంతా బాగా ఆయిల్ పెట్టి మసాజ్ చేసి, సున్నిపిండి ఆయిలేంటి అది పెట్టి. చాలా ఇది చేసి, ఈ ముక్కు దగ్గర నొక్కించి, ఇక్కడ నొక్కి, ఇక్కడ నొక్కి ఇవన్నీ చేసుకుంటే ఫేస్ చక్కగా మంచి షేపు వచ్చేది. వచ్చింది. హ్మ్. అవన్నీ మసాజులు చేసేవాళ్ళు. కాళ్ళు బాగా తోమి, లాగి ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు ఆ ఏజ్‌లోనే పిల్లలకి. హ్మ్. అదంతా వాళ్ళకి ఇప్పుడు తెలీదు వాళ్ళకి. హ్మ్. పోను, పోను, పోను పెద్దవాళ్ళయిన తర్వాత వాళ్ళకి తెలుస్తదనమాట అది. అది ఎవరు గ్రహించటం లేదు. ఇప్పుడసలు అంటే నలుగు పిండి పెట్టి నలుగు పెట్టాలంటే కూడా మాకు ర్యాషెస్ వస్తున్నాయి మా పిల్లలకి, వద్దు అనేస్తున్నారు. హ్మ్. ఏమంటే మాట్లాడితే మా డాక్టర్ చెప్పింది. హ్మ్. డాక్టర్ వాళ్ళకేం తెలుస్తుంది? ప్రాక్టికల్‌గా ఇవి డాక్టర్స్ చదువుకున్నారు తప్ప, ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా! ఓహో! ఇది చేసుకోవాలి, ఇది చేయాలని. మరి చిన్నప్పటి నుంచి మరి నూనె రాసి, నలుగు పెట్టి, నీళ్లు పోసి, వాళ్ళకి మళ్ళీ సాంబ్రాణి పొగేసి, కడుపంతా బొగ్గులు పెట్టి కాచి, ఒళ్ళంతా కాచి, అంత సేవలు చేసేవాళ్ళం మరి పిల్లలకి. కానీ కొంతవరకమ్మా డాక్టర్లు కూడా కన్‌ఫ్యూజ్ చేసి పడేస్తున్నారమ్మా. ఎట్లా అడగండి. ఇప్పుడేమో హెల్తీగా ఉండాలంటే ఏం తినాలి అని మనం ఇప్పుడు ఏ డాక్టర్‌నైనా ప్రశ్నించామనుకోండి, తాత, అమ్మమ్మలు మన యాన్సెస్టర్‌లందరూ ఏం తిన్నారో అదే తినాలి. అలా తింటే వాళ్ళు ఎంత కాలం వరకు ఆరోగ్యంగా ఉన్నారో, మనం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటారన్న వైపు చెప్తూనే, ఇంకోవైపు ఇదిగోండి ఇలాంటి సలహాలిస్తున్నారు. నలుగుపిండి, సున్నిపిండి అది పెట్టకూడదు, ముక్కుల్లో ఆయిల్ ఎయకూడదు, చెవులలో ఆయిల్ ఎయకూడదు, ఇన్ఫెక్షన్‌లొస్తాయి అని జెప్పేసి. అదే. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఏది తీసుకోవాలో అర్థం అదే కావట్లేదు. అంటున్నా. ఇప్పుడు వీళ్ళు చేసే దీనివల్లే ఎవరు కూడా పిల్లలకి నలుగులు పెట్టడం మానేసి, నీళ్ళు హ్మ్, పోసేసి, ఊరికే నలుగు పెట్టకుండా సోపులు పెట్టి నీళ్ళు పోసేస్తున్నారు పిల్లలకి. హ్మ్. ఎంతసేపు దగ్గర దగ్గర గంట పట్టేది ఆ పిల్లోడికో, పిల్లకో కాళ్ళ మీద వేసుకొని ఆ నలుగు పెట్టి, మసాజ్ చేసి, ఆయిల్ రాసి, స్నానం చేయించి, బయటికి తీసుకొచ్చి, ఆ తల కాచి, ఇక్కడ పెట్టి మంట సాంబ్రాణి ధూపం. పొగేసి, హ్మ్. నిప్పుల మీద కడుపు కాచి, కాళ్ళు కాచి, తల కాచి, జలుబది చేయకుండా అంతా కాచి మేము అన్నీ చేసి ఒక 1 అవర్ పైన పట్టేది ఆ పిల్లకి. హ్మ్. అప్పుడు పడుకుంటే అప్పుడు నిద్ర పోతే మళ్ళీ 3, 6 గంటలకి లేసాం. 12, 1 గంట వరకు లేచేవాళ్ళు కాదు ఆ పిల్లలు ఇంక పడుకొని. హ్మ్. ఇప్పుడు అసలు అది ఏమీ లేదు. మరి డెలివరీ అవ్వడం ఏంటి ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు 3 నెలలు పచ్చిం చేసేవాళ్ళం. హ్మ్. 3 నెలల బాలింతరాలు. వరకు అసలు ఏమి పెట్టేవాళ్ళు కాదు మాకు. ఏం తినేవారమ్మా? అప్పుడు ఏం పెట్టేవాళ్ళు పొద్దున్న అంత అన్నం హ్మ్. ఒక రసం వేసో, లేకపోతే ఇగో ఈ బీరకాయ కూరేసో, లేకపోతే ఇంకే కూరేసో, తెలగపిండి ఇవన్నీ వేసి పచ్చిమలా పెట్టేవాళ్ళు. హ్మ్. మజ్జిగ ఇచ్చేవాళ్ళు కాదు. హుహు. చల్లటి నీళ్ళు తాగనిచ్చేవాళ్ళు కాదు. హ్మ్. వేడి నీళ్ళే తాగేవాళ్ళం. హ్మ్. అలాగ 2 నెలలు వరకు అసలు 3, 4 రోజుల వరకు 3, 4 రోజులు 10 రోజుల వరకు అన్నం దరిదాపులకు వచ్చేది కాదు మాకు. ఆ హ్మ్. బ్రెడ్ తిని, ఆ బ్రెడ్ టోస్ట్ ఇప్పుడు టోస్ట్ అంటున్నారు. అప్పుడు నిప్పుల మీద కాల్చి పెట్టేవాళ్ళు మాకు. ఓహ్! కాల్చి అన్ని బ్రెడ్ తిని అలాగే ఉండేవాళ్ళం మేము. హ్మ్. స్నానం 3 నెలల రోజున వరకి అన్నం తినేవారే కాదమ్మా? 3 నెలలు అన్నం తినేవాళ్ళం అండి. పగలు పొద్దున పూట ఒకటే కాస్త పూట తినేవాళ్ళం. అంతే కావచ్చు. ఇంక రాత్రులు అన్నం లేదు, ఏమీ లేదు. హ్మ్. మజ్జిగ అనేది అసలు దరిదాపులకు లేదు. చన్నీళ్ళు లేవు తాగడానికి. హ్మ్. అలాగా పచ్యం చేసేవాళ్ళు. 3 నెలల వరకు చాలా కఠినంగా ఉండేవాళ్ళం మేము. హ్మ్. కాయం అని ఏదో చేసి పెట్టేవాళ్ళు. అది తినిపించేవాళ్ళు డెలివరీ అయిన తల్లులకి. హ్మ్. ఇన్ని చేసి ఆ పురిటి స్నానం అంటే అది ఎంత ఘనంగా చేసేవాళ్ళంటే,
శుభ్రంగా ఒక 10 మంది 9 మందిని ముత్తైదువుల్ని పిలిచి ఆ పురిటి మంచం మీద ఆ మంచం బయట వేసేసి దాని మీదే కూర్చోబెట్టి నీళ్లు కాచి ఆ నీళ్ళల్లో ఆ వాగులాకని ఉండేది ఆ ఆకేసి దాంతో మరగబెట్టి బిందులు బిందులు పోసేవాళ్ళు వేడివేడిగా నీళ్ళు తల్లికి ఆ పిల్లకి డెలివరీ అయిన పిల్లకి అంత ఇదిగా చూసేవాళ్ళు. 11వ రోజున ఎప్పుడో ఒక ముహూర్తంలా పెట్టుకొని ఆ రోజు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టుకొని అంత ఇదిగాను. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? డెలివరీ అయిన వెంటనే ఒక గంటకి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తున్నారు బాత్రూంలో హాస్పిటల్లో. అలాగైపోయింది పరిస్థితి. ఇది ఇప్పుడు తెలియదు వీళ్ళకి. తల్లులకు కూడా పాలు బాగా పడాలంటే ఆ రోజుల్లో ఏం చిట్కాలు పాటించేవారమ్మా? ఏం చిట్కాలంటే ఇవి మన చిన్న చేపలు అటువంటి పెట్టేవాళ్ళు ఎక్కువ. పాలు ఎక్కువ పడాలంటే తర్వాత పాలు తాగడం అవన్నీ చేస్తే పాలు బాగానే కొంత శరీర తత్వం కూడా ఉంటుంది కొంతమందికి. అది ఈజీగా పాలు వస్తాయి, పుష్కలంగా వస్తాయి, కొంతమందికి రావు. అలాంటప్పుడు కొంచెం దానికి ఏదన్నా మెడిసిన్ అది వాడడం కానీ లేదంటే ఇంకా డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు మీరు డబ్బా పాలు పట్టేయండి అని. వీలైనంత వరకు తల్లిపాలే పట్టండి అని అంటున్నారు డాక్టర్స్ కూడా. మీ పాలే ఇవ్వండి అని అంటున్నారు. అది లేనప్పుడు ఇంకా డబ్బా పాలే, చిన్న చిన్న చేపలు తినడం కానీ అలాంటివి చేస్తే పాలు బాగా పడతాయి. పాలు తాగడం, వీడి పాలు తాగడం, నైట్ ఎక్కువ పాలు తాగడం, దానివల్ల పాలు బాగానే పడతాయి. ఇగో ఈ తెలగపిండి అని లేకపోతే అగో ములగాకు ఇవన్నీ అసలు అట్లా పేర్లే తెలియదు వీళ్ళకి ఇప్పుడు వచ్చే వాళ్ళకి. అవన్నీ వండి పెట్టేవాళ్ళు. కొంచెం కైమాలాగా బాగా వేయించి పెట్టేవాళ్ళు. అంత డ్రైగా ఎక్కువ ఇదిగా ఉండేది తప్ప ఎక్కువ లిక్విడ్స్ లాగా ఎప్పుడు పెట్టేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఇంకా ఇప్పుడేంటి ఇంకా అన్ని ఏది పడితే అదే తినేస్తున్నారు. బర్గర్లు పిజ్జాలు కూడా పోతున్నాయి కదా. అవును, డెలివరీ అయిన ఒక గంటకి వెళ్ళి బాత్రూంలో స్నానం చేసి వచ్చింది ఒక ఆవిడ మొన్న మరి పురిటి మంచం నుంచి అసలు దిగనిచ్చేవాళ్ళ, ఏం చేసేవాళ్ళ అంత ఇదిగా ఉండి. అదే రోజు మధ్యాహ్నం అన్నం పెట్టేయన్నారట. మీరు ఏది తింటే తినేయండి, ఏది కావాలితే అమ్మాయికి ఏది తినాలని ఉంటే అది పెట్టేయండి అని అంటే అసలు మరి ఏం చేయాలి? వీళ్ళందరూ చుట్టుపక్కల ఉండే కొన్ని పెద్దవాళ్ళందరూ నోరు తెల్లబెట్టి చూస్తున్నారంట. అందుకే కదమ్మా ఇప్పుడు మీరు ఉన్నట్టు మీ నెక్స్ట్ జనరేషన్ లేదు, నెక్స్ట్ జనరేషన్ ఉన్నట్టు మేము లేవు, మేము ఉన్నట్టు మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో కూడా చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇంత స్ట్రాంగ్ గా చూడండి, మీరు ఇలా కూర్చోగలుగుతున్నారు, నేను ఇలా కూర్చుంటున్నాను. ఇలా కూర్చుంటున్నాను అంటే అది ఇప్పుడు మనం చేసుకున్నది రేపు పొద్దున మనకు బాగా ఉపయోగపడుతుంది. మన ఏజ్ అయిన తర్వాత ఉపయోగపడుతుంది అంతే తప్ప ఏదో మనం తినేసాము డాక్టర్లు చెప్పేశారు ఏమీ ఇప్పుడు మామూలుగా డెలివరీ అవ్వకముందు 8 నెలల వచ్చే వరకు నేను వర్క్ చేశాను. నేను స్టేజ్ మీద డ్యాన్సులు చేశాను 8th మంత్ వచ్చే వరకు. 8th మంత్ ఫుల్గా అయిపోయే వరకు కూడా ఆ కడుపు వేసుకొని. మరి ఇప్పుడు డాక్టర్స్ కదలద్దు అంటున్నారు, మంచం దిగట్లేదు, ఎవరు మంచం దిగట్లేదు. మంచం మీద కూర్చోవడం, మంచం మీద తినడం, మంచం మీదే పడుకోవడం, ఇంకా అదే చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు. ఏమంటే డాక్టరు బెడ్ రెస్ట్ అంటున్నారండి. ఏంటి బెడ్ రెస్ట్? మరి కూలి పనులు చేసుకునే వాళ్ళు చేస్తున్నారు కదా, కూలికి వెళ్తున్నారు, ఆ పిల్లల్ని పెంచుతున్నారు, వాళ్ళని కంటున్నారు, మళ్ళీ 3వ రోజే మళ్ళీ పనులు వెళ్ళడం, లేదంటే వాళ్ళకి గడవదు. వాళ్ళు అలాంటి వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. సుఖం వస్తే మొహం గడవన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు హ్యాపీగా వాళ్ళకి కింద కూలి పని చేసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని చూడండి ఎంత హెల్తీగా ఉంటారో. ఆ రోజుల్లో చెప్పిన చిట్కాలు కంపల్సరీ లైఫ్ లాంగ్ పాటించాలి. పెద్దల ఊరికే చెప్పలేదు, గట్టితనం ఉంటుంది అందులో. అవును. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.